శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కార్తీక పురాణంలో చిట్ట చివరి అధ్యాయం. ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉన్నాయి. ధర్మ సూక్ష్మాన్ని ఇందులో చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే కార్తీక పురాణం మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామో అదే తిరిగి ఇందులో మొత్తం అంతా సారభూతంగా చెప్పబడుతుంది. కనుక పదే పదే కార్తీక మాసము, అందులో చేసేటువంటి స్నానము, దీపము, ఇదంతా కూడా ఇందులో ఎందుకు అలా చెప్తూ వస్తారు అని అంటే కనుక 1-4 సార్లుగా చెప్పడం అంటే కనుక అది ఆచరించండి పరమసత్యము అని చెప్పడం కోసం అన్నమాట. ఇప్పుడు ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చదవని పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, చదువుకో 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 అంటూ ఉంటారు. అనగా ఏమిటి, చెప్పగా 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 బుద్ధి అంకురించి వాళ్ళు చదువుకొని ఎలా అయినా సరే బాగుపడతారు కదా అని. అలానే ఇక్కడ ఈ పురాణం అంతా కూడా ఇలానే చెప్తూ ఉంటుంది. దీపదానం చేయి, దీపదానం చేయి, దీపదానం చేయి, కార్తీక స్నానం చేయి, కార్తీక స్నానం చేయి, చెప్పగా చెప్పగా విని విని అది వంటబట్టి మనసుకు చేరి ఆచరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కారణం చేత చెప్తారు. అందుకని ఇప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా ఇంచుమించుగా మళ్ళీ ఆ కార్తీక ధర్మాలన్నీ కూడా సారభూతంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ కార్తీక పురాణం ఎక్కడ ప్రారంభమైంది? నైమిషారణ్యంలో అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా కలిసి అడగ్గా ఆయన సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టారు కదా, అక్కడ కదా ఈ కథ ప్రారంభమైంది. మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు ఋషులందరూ అడుగుతున్నారట సూతుణ్ణి, సూత న కథితం పుణ్యం మహత్యం మాధవస్య చ భూజోభయం శ్రోతుకామాః కార్తీకస్య వ్రతస్య చ. ఈ ఋషులందరూ కూడా సూత మహర్షిని అడుగుతున్నారట, మాకు పుణ్యప్రదమైనటువంటి అరిమహత్యాన్ని చెప్పావు, మాకు ఇంకా కూడా కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరికగా ఉంది, వినిపించు. కలవు కల్మష చిత్తానాం తదా రాగాత్మయాయీనాం సంసారాంబుధి మగ్నానాం అనాయాసేన కా గతి. ఈ కలియుగంలో కల్మష చిత్తులైనటువంటి మానవులు రోగాలను పాలన పడి పీడింపబడుతూ ఉంటారు. సంసార సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. వారికి అట్టే కష్టం లేకుండా అనాయాసంగా పుణ్యం పొందడానికి ఏదన్నా ఉందా? ఉంటుంది మాకు చెప్పు. అలానే ధర్మాలన్నింటిలో కూడా గొప్పదైనటువంటి ధర్మం ఏమిటి? దేవతలందరిలో కూడా గొప్పదైనటువంటి దేవుడు ఎవరు? దేని వలన అందరూ కూడా మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది? ఏ కర్మ చేత మోహం నశించిపోతుంది? కలియుగంలో మానవులైనటువంటి వారందరూ కూడా మందమతులైనటువంటి వారై ఉంటారు, జడులై ఉంటారు. వాళ్ళకి మృత్యుభయం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. వారికి అనాయాసంగా మోక్షం కలగడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పు. ఎంత గొప్పవారండి మన ఋషులు! వాళ్ళ కోసం ఆలోచించుకోకుండా మన కోసం ఆలోచిస్తున్నారు కదా, పరోపకారార్థం కదా వాళ్ళు ఇదంతా చేస్తోంది. ఇట్లా వారు అడిగారట, మాకు హరికథ చెప్పు. ఇదంతా అడిగేసరికి సూతుడు అంటున్నాడు, మునీశ్వరులారా, మీరు అడిగిన ప్రశ్నలన్నీ చాలా బాగున్నాయి. మంగళమైనటువంటి హరిని కీర్తించడానికి కావలసినటువంటి యోగ్యత మీ అందరికీ కూడా ఉంది. హరిని స్మృతికి తీసుకొస్తున్నారు మాకు. కాబట్టి సమస్తమైనటువంటి సుఖాలను కలగజేసేటువంటి దాన్ని చెప్తాను, వినండి. అల్పాయుష్కులైనటువంటి జనులు మోక్షాన్ని పొందడానికి గాను కావలసినటువంటి ఉపాయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రశ్న మీరు అడిగినటువంటిది అంతా కూడా లోకోపకారానికి సంబంధించింది కనుక ఆనందంగా చెప్తాను, వినండి. అనేక యాగాలు చేసిన పుణ్యం, అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేసినటువంటి పుణ్యం, అనేకమైనటువంటి దివ్య నదుల్లో అనేకమైనటువంటి పుణ్యస్నానాలు చేసినటువంటి పుణ్యం ఏం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని పొందినటువంటి వారు మాత్రమే ఇలా లోకోపకారం కోసం అని చెప్పని ప్రశ్నలు వేయగలుగుతారు. అటువంటి ఆ పుణ్యాన్ని ఇచ్చేటువంటి ప్రశ్న మీరు వేశారు కనుక అది చెప్తాను, వినండి. సారం సారతమం వశ్యే సర్వశాస్త్రేషు సత్తమాహ. అన్ని శాస్త్రాలు చదవడం అనేటువంటిది, అన్ని శాస్త్రాలు సంపూర్ణంగా చెప్పడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం పడదు. అందుకని ఆ సారభూతమైనటువంటిది, శాస్త్రములన్నింటిలోకి కూడా సారభూతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కైటభారి కథాశక్తా తరంతి భవసాగరం. ఒక్క ముక్కలో తేల్చారు. కైటభారి కథాశక్తా తరంతి భవసాగరం. శ్రీహరి కథలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా శ్రద్ధగా వినడం వలన ఘోరమైనటువంటి నరకాలలో పడకుండా ఈ ఘోరమైనటువంటి సంసారం అనేటువంటి సముద్రం నుంచి రక్షింపబడడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అందుకనే క్షణే క్షణే క్షీణమాయు కాలక్షేపో నకర్తవ్య కరుణానాస్తి యమః కర్తవ్యం హరి సంకీర్తనం. క్షణానికి క్షణానికి ఆయుర్దాయం తరిగిపోతోంది. యముడికి ఏమీ దయలేదు, ఆయన తన పని తాను చేసుకుంటాడు. కానీ కుప్పు పట్టి కింకరుడు ఇచ్చేటువంటి సమయానికి మన వెంట ఏది రాదు. మరి ఏం చేయాలి? కర్తవ్యం హరి సంకీర్తనం. శ్రీమన్నారాయణుడు ఎప్పటికి కూడా సేవిస్తూ ఉండండి, హరికథను ఎప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉండండి. అందుకని 24 గంటలు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలంటానికి గల కారణం ఇది. ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికి తెలుసు.
కనుక ఈ శరీరంలో ప్రాణములు ఉండగానే దీన్ని సార్థకతం చేసుకోవడానికి గాను 24 గంటలు కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. అంతేగాక కలవు స్మరణానుముక్తి అని చెప్పని కలియుగల స్మరణ మాత్రం చేతనే తరించవచ్చు. నామానికి ఎటువంటి నియమాలు కూడా లేవు కదా, అందుకోసమని కూడా నిరంతరాయంగా నామస్మరణ చేస్తూ ఉండటం అనేది మంచిది. కార్తీకంలో హరిని పూజించి స్నానం చేసి దానం చేసి ఆలయంలో రాత్రిపూట దీపం వెలిగించి ఎవరైతే గనక ఈ యొక్క కార్తీక ధర్మాలని కూడా పాటిస్తారో వారికి పునరావృత్తి రాహిత్యమైనటువంటి మోక్షం కలుగుతుంది. తులారాశిం గతే సూర్యే తదారభ్యానురాగత ప్రాతఃప్రతిదినే మాసం ఏకం విష్ణుపరాయణః యై ఆచరేత్ వ్రతమిదం జీవన్ముక్త స ఉచ్యతే. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినది మొదలుగా 30 రోజులు కూడా కార్తీక వ్రతాన్ని చేయాలి. అట్లా ఎవరైతే చేస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు. బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవరైతే కనుక ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారు అంధతామిశ్రమం అనేటువంటి నరకాన్ని పొందకుండా ఉంటారు. ఇందులో సందేహమేమీ లేదు. కార్తీకం ప్రాప్య కావేర్యం సలిలే యో నిమజ్జతి స కేశవపురం యాతి స్తూయమానో అమరాదిభిః. ఎవరైతే కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం ఆచరిస్తారో వారు దేవతల చేత కూడా కొనియాడబడుతూ చివరికి వైకుంఠాన్ని పొందుతారు. కార్తీకే మాస సంప్రాప్తే స్నాత్వా సంపూజ్య కేశవం స పుమాన్యాతి వైకుంఠం మానవో ముక్తికిల్బిషః. కార్తీక మాసంలో ఎవరైతే కనుక కార్తీక స్నానాన్ని ఆచరించి హరిని పూజిస్తారో ఆ మానవుడు విగత పాపుడై వైకుంఠాన్ని పొందుతాడు. కీర్తితః కార్తీకం పుణ్యః సర్వమాసోత్తమోత్తమః సర్వపాప ప్రహరణం కార్తీకస్య వ్రతోత్తమం విష్ణుప్రీతికరం పుణ్యం దుర్లభం త్వకృతాత్మానం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దుర్లభం త్వకృతాత్మానం. కార్తీక మాసము పుణ్యప్రదమైనటువంటిది, సమస్తమైనటువంటి మాసాలలో కూడా శ్రేష్టమైనటువంటిది. కార్తీక మాసము హరిప్రీతిదాయకమైనటువంటిది, సమస్తమైనటువంటి పాపాలను కూడా పోగొట్టేటువంటిది. దుర్లభం త్వకృతాత్మానం. ఎవరైతే కనుక దుష్టబుద్ధులైనటువంటి వారు ఉన్నారో వారికి ఇది దుర్లభము. పొద్దునే లేవాలి, ఆ చలిలో ఎవరు స్నానం చేస్తారు, ఈ దీపం పెట్టడం ఏమిటి, ఈ నక్తాలు ఏమిటి, ఈ పూజలు ఏమిటి, ఎందుకు ఇదంతా చేయాలి, ఇది చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా, ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి చూసారా అండి. వాళ్ళకి అంత కావలసినంత పుణ్యము లేదు, అక్రత పుణ్యుల వారికి ఇంకా కూడా సద్బుద్ధి అంకురించలేదు అని చెప్పని దాన్ని బట్టి తెలుసుకోవాలని చెప్పని సాక్షాత్తు స్వయంగా పురాణమే చెప్తోంది. పురాణం అంటే మరొకటి ఏం లేదండి. పురాణము వేదము రెండు కూడా సమానమైనటువంటివే. ఆ వేద సారమంతా కూడా పురాణంలో చెప్పబడుతుంది. అందుకనే పురాణం వేదోపబృంహితం అని చెప్పని పురాణం అంతా కూడా వేద సారాన్ని చెప్పేటువంటిది కనుక నిగమంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా గొప్పదైనటువంటి దానిగా కథారూపంలో మనకి తెలియజేసేటువంటిది పురాణం అవుతుంది కనుక ఇది కూడా మనకి శిరోధార్యమే అవుతుంది. దీపదానం కాంస్యదానం దీప ప్రజ్వలనం హరేహి ధాన్యం ఫలం ధనం సద్మ అక్షయం కార్తీక వ్రతే. కార్తీక మాసంలో దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధన, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము ఇవన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. ఆజ్యో వాపి దరిద్రో వా య ప్రీచే శాఘ్నదన్విన ఊర్జే మాసి మునిశ్రేష్టా కదా శ్రావ్య మహత్ఫలం. ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, విష్ణుప్రీతి కోసం అని చెప్పని కార్తీక మాసంలో ఎవరైతే కనుక కథలను అంటే శ్రీమన్నారాయణుడి యొక్క కథలు వింటారో లేదా పురాణ శ్రవణం చేస్తారో ఆ వినినటువంటి వారు, వినిపించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా అనంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కనుక ఈ కార్తీక మాసంలో వినిపించినటువంటి నేను, విన్నటువంటి మీరు అందరూ కూడా అనంతమైనటువంటి పుణ్యభాజులమైన అంటంలో సందేహం లేదు. సర్వపాప ప్రశమనం సర్వసంపత్సుఖావహం సర్వోత్కృష్టఫలమితి మహత్యం కార్తీకస్య చ. కార్తీక మాస మహత్యం సర్వ పాపాలను కూడా నశింపజేసేటువంటిది, సమస్తమైనటువంటి సంపదలను కూడా కలగజేసేటువంటిది, అన్ని పుణ్యాల కంటే కూడా అధికమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది. ఇదం శృణుతే పుణ్యం అధ్యాయం మాధవప్రియం సుఖం చైవ సమాసాధ్య పశ్చాద్యాతి పరం సుఖం. ఎవరు పరమ పవిత్రమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఈ రోజున విష్ణుప్రీతి కోసం అని చెప్పని వింటారో వారు సమస్తమైనటువంటి సుఖాలను కూడా పొందినటువంటి వారై అంత్యమందు వైకుంఠాన్ని చేరుతారు అని చెప్పని ఈ అధ్యాయాన్ని శ్రవణం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా తెలియజేశారు. ఇలా ఈ మాసమంతా మనమందరం కూడా భక్తి పరాయణులమైనటువంటి వారమై కార్తీక మాస పురాణాన్ని శ్రవణం చేసినటువంటి కారణం చేత మనందరికి కూడా శ్రీమన్నారాయణానుగ్రహము కలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడ
నారాయణుడు అన్నప్పుడు శంఖచక్ర గదాపాణి అయినటువంటి నారాయణుడు అనేటువంటి అర్థాన్ని గ్రహించవచ్చు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పని మనకు శాస్త్రం చెప్తోంది. దీని అర్థం ఏంటంటే ఎవరు ఏ రూపంలో పరమాత్మను ఉపాసించినా అదంతా కూడా కేశవుడికే చేరుతుంది అనేది స్థూలార్థం. సూక్ష్మార్థంగా చెప్పుకోవాలంటే గనక కేశవుడు అంటే పరబ్రహ్మ స్వరూపము, సృష్టి స్థితి లయములు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా పరుడై ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అదే కేశవ స్వరూపము. అందుకని ఎవరు ఏ రూపంలో ఉపాసిస్తే ఆ రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యం వాళ్ళని అనుగ్రహిస్తుంది అని చెప్పిన అర్థం. కనుక ఇలా మనం ఈ మాసమంతా కూడా ఈ 30 రోజులు కూడా చేసినటువంటి కార్తీక పురాణ శ్రవణం వలన మనందరికీ కూడా ఇష్టదేవతానుగ్రహం కలుగుతుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.